ప్రభునందు ప్రియమైన వారలారా, మరొకసారి మీతో దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకు, అవకాశం కొరకు ప్రభు నాకు మొట్టమొదటి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వీడియో ద్వారా యూట్యూబ్లో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామంలో శుభములు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, సువార్త పాఠములలో ఒక శ్రేష్టమైన వాక్య భాగం, ప్రభు చేసిన ఒక అద్భుతాన్ని ఈ దినాన్న మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అది లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల్లో వ్రాయబడిన వాక్య భాగం మీరు తీసి ఉంచుకోండి. దాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఒకరోజు ఆ యొక్క సెనగోగులో, ఆయన సమాజ మందిరములో ఆయన ఉన్నారు. ఆయన సమాజ మందిరంలో వాక్యమును బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ గురించి ఇక్కడ మన వాక్యంలో చదువుకుంటాం. ఆమె గురించి ఒక మాట రాశాడు. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ప్రియులారా, ఈమె గురించి వ్రాయబడిన ఒక మాట ఏంటంటే, 18 సంవత్సరాల నుంచి ఒక దయ్యం ఆమెను పడుతుందట. ఆ దయ్యం పేరేంటంటే బలహీనపరిచే దయ్యం. లోకంలో చాలా దయ్యాలు ఉంటాయండి. ఇంగ్లీష్ దయ్యాలు, తెలుగు దయ్యాలు, హిందీ దయ్యాలు, ఏమండి. మరి ఈ దయ్యం పేరు ఏంటంటే బలహీనపరిచే దయ్యం. నేను చాలాసార్లు కూటాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న యవనస్తులు కానీ పెద్దలు కానీ ఒక మాట నన్ను అడుగుతూ ఉంటారు, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి, ఆత్మీయంగా బలపడాలని మా కోసం ప్రార్థన చేయండి. ప్రియులారా, మనిషి రోజు రోజుకి దేవుల్లో ఎదగాలి, బలపడాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ స్త్రీకి పట్టిన దయ్యం బలహీనపరిచే దయ్యం. అది రోజు రోజుకి ఆమెను బలహీనపరుస్తుంది. ఈ బలహీనత లేక దయ్యం పట్టింది. ఒక స్త్రీ వయస్సు 30 సంవత్సరాలు అనుకుంటే, సుమారు ఆ యొక్క 12 సంవత్సరాల వయస్సులోనే ఈ దయ్యం పట్టిందండి. తన తోటి పిల్లలందరూ కూడా చక్కగా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే ఈమెకు దయ్యము చేత ఈమె పీడించబడతా ఉంది. ఒకవేళ స్త్రీ వయసు 35 సంవత్సరాలు అనుకుంటే, సుమారు 17 సంవత్సరాల నిండు యవ్వనములో ఈమెకి దయ్యం పట్టి పీడిస్తూ ఉందండి. ఈమె గురించి ఒక మాట మనం ఆలోచిస్తే, ఈమె ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దయ్యం పట్టిన తొలి దినాల్లో ఒకవేళ చాలా ప్రేమగా ఆదరించి ఆమెకి ధైర్యం చెప్పి చేస్తుండేవారేమో. కానీ ఇది 1 నెల 2 నెలలు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు ఈమెను బలపడకుండా బలహీనపరుస్తుంది. ప్రియులారా, ఇటువంటి స్త్రీకి ఒక మంచి అలవాటు ఏంటంటే విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళడం. ఆ బలహీనత వల్ల ఆమెకు వచ్చింది ఏంటి అంటే, ఆమె నడుము పూర్తిగా వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండాను. నేను ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ దెయ్యము ఈమె మెడ మీద కూర్చొని ఆమెను పూర్తిగా కిందకు వంచేసిందండి. చక్కగా నిలవబడడానికి అవకాశం లేకుండా వంచేస్తుంది. గమనించండి, వంగిపోయిన ఈమెకు ఆ కిందనున్న విషయాలన్నీ అర్థం అవుతాయి, కనబడతాయి, కానీ పైనున్న విషయాలు అర్థం కావు. చాలా మందికి ఈ దెయ్యం పడతా ఉందండి. వాడికి లోక సంబంధమైన సినిమాల గురించి చెప్పండి, వెంటనే అందుకుంటారు. రాజకీయాల గురించి చెప్పండి, వెంటనే అందుకుంటారు. మరి ఏ విషయమైనా అన్నిట్లో కూడా వారు కలిసి మాట్లాడతారు. కానీ పరలోక సంబంధమైన విషయాలు చెప్తే మాత్రం వాడికి ఎక్కదండి. నేను అనుకుంటాను, ఈ బలహీనపరిచే దయ్యము వీళ్ళ పట్టిందేమో. పర సంబంధమైన విషయాలు ఏవి అర్థం కావండి, ఎంతసేపు కింద సంగతులే. ప్రియులారా, ఇటువంటి స్త్రీ ఆ ఇంటిలో ఈమెకి ఎటువంటి ఆదరణ కానీ మరి ఆమెకి ఇవ్వబట్టం లేదు. 1 రోజు 2 రోజులు అంటే సేవలు చేస్తారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే సేవలు చేస్తారు. కానీ మీకు ఈ దయ్యం పట్టి ఇప్పటికి 18 సంవత్సరాలు అయిందండి. ఆమెను చూడడానికి ఎవరైనా వస్తే ఆమెకేం బాగానే ఉందండి, సేవ చేయలేక మేము చేస్తున్నాం అనే ఇంటి గలవాళ్ళు ఉంటారండి. అయితే అవన్నీ పట్టించుకోకుండా వంగిపోయిన నడుముతో ఈమె ప్రతి విశ్రాంతి దినాన దేవుని ఆలయానికి, సమాజ మందిరానికి వెళ్ళే ఒక మంచి అలవాటు ఈమెకు ఉందండి. ప్రియులారా, ఆ దినాన్న యేసు ప్రభు ఆ యొక్క సమాజ మందిరంలో ఉండడం జరిగిందండి. ఈమె తన తల తాను దువ్వుకోలేని పరిస్థితి, తన బట్టలు ఉతుక్కోలేని పరిస్థితి, పూర్తిగా బలహీన స్థితిలో ఉంది. ఆ కంపు కొడుతుందేమో,
ఒక సమాజ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కూడా ఈమె ఎక్కడ వచ్చి పక్కన కూర్చుంటుందో అని భయపడేవారేమో. అందువల్ల ఏ మూలలో ఏ స్తంభం చాటునో నక్కి కూర్చొని ఉందండి. ఆ రోజు ఆమెకు ఒక శుభవార్త ఏంటంటే యేసు ప్రభు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడండి. ఆయన వాక్యాన్ని బోధించడానికి నిలవబడి ఆ మూలన నక్కి ఉన్న ఆమెను చూచాడండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచును. ప్రియులారా, ఇక్కడ చాలా తేటగా క్లియర్గా ఇక డీటెయిల్స్ ఇవ్వబడిందండి. యేసు ఆమెను చూచి, ప్రియులారా, యేసు ప్రభు ఆయన చూచాడు అంటే స్కానింగ్ అయిపోయిందండి. స్కానింగ్ అయిపోయింది. ఆమెకు పరిస్థితి అంతా కూడా యేసయ్యకి అర్థమైపోయింది. హాగరు మనం తీయవసరం లేదు, కానీ దేవునికి ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు అయ్యా నీవు. అవునండి, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు. ఆయన నీ హృదయాంతరంగంలోనికి తొంగి చూచే దేవుడు, నీ పరిస్థితిని అంతటిని అర్థం చేసుకునే దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నా గురించి ఎవరు పట్టించుకోరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరని అనుకుంటూ ఉంటాం, వాపోతూ ఉంటాం. లేదండి, ఈ దినాన్ని నీతో చక్కని మాట, ప్రభు నిన్ను చూస్తున్నాడు. ప్రభు నీకు పరిస్థితిని అంతటిని ఎరిగినవాడు. 139వ కీర్తన మొదటి నుంచి మనం చూస్తే, యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొనుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 139వ కీర్తన మొదటి వచనం నుంచి మనం చూద్దామండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా గమనించి ఉన్నావు, తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే పూర్తిగా తెలుసును. నా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎంత చక్కని మాట. ప్రియ సోదరుడా సోదరి, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఏ బాధ వేదన ఉన్నదో, యేసయ్య దాన్ని చూస్తున్న దేవుడు. యేసయ్య నిన్ను చూస్తున్న దేవుడు. నీ పరిస్థితిని అంతటినీ ఎరిగినవాడు. నీ స్థితిని పరిస్థితిని మార్చగలిగిన శక్తిమంతుడండి ఆయన. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అవును, ఆయన నిన్ను రక్షించడానికి శక్తిమంతుడు. నీకే బాధ ఉందో, వేదన ఉందో, ఒక్కొక్కసారి మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోలేరు, కానీ యేసయ్య నిన్ను అర్థం చేసుకునే దేవుడు. ఈ మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అదే సమయంలో నీ జీవితంలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతలు కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడండి. నా నడక నా పడక, నేను కూర్చుంటుట నేను లేచుట ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. ఈరోజు నీ స్థితిని అంతటినీ ఎరిగినవాడు ఆయనకు తెలుసు. ఆయన ఎదుట కూర్చున్న నువ్వు ఎలాంటి వ్యక్తివో. మనుషులు ఒకవేళ మోసం చేయొచ్చు, మభ్యపెట్టొచ్చు, కానీ దేవునికి ఏది కూడా మరుగు లేదండి. నీ బలహీనత ఏంటో నాకు తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బలహీనత నిన్ను పట్టి పీడిస్తుందో నాకు తెలియదు. చాలామంది అంటారు, ఇది మానేద్దాం అనుకుంటున్నానండి, కానీ మానలేకపోతున్నాను. ఈ స్నేహం వదులుకోవాలనుకుంటున్నాను కానండి, వదలలేకపోతున్నాను. ఇలాంటి బలహీనతలు చాలామంది పాపానికి పెట్టే మారు పేరేంటంటే బలహీనత. అది నా బలహీనత అండి, నేనేం చేయలేను. లేదండి, నీ బలహీనత నుంచి నిన్ను విడిపించడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడండి. పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. నడుము వంగిపోయిన నిన్ను లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. నువ్వు చక్కగా నిలవబడాలని ఆశ, నువ్వు నిలబడాలి. ఒక సహోదరి అంటుంది, మా ఆయన నిలబడితే ఎవరు కూడా ఆయనతో సాటి కారండి, కానీ ఆయన నిలబడ్డండి. ఇదే సమస్య. నీ అంతటా నీవుగా నిలవబడలేకపోవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం
మొదటి 2 వచనాలు చదువుదామండి. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని. ఏమైంది? నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలా. నువ్వు నిలబడకపోతే నేను చేయలేను. నువ్వు నిలబడాలి. వాక్యం నీకు వినబడుతున్నప్పుడు దాన్ని పట్టుకో, వాగ్దానాలు పట్టుకో, స్వతంత్రించుకో, నిలవబడు. నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలని చెప్పి అప్పుడు దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టను. ఎంత సంతోషం అండి. నీ అంతట నీవు నిలవబడలేకపోతున్నావేమో, ఈరోజు ప్రభు దగ్గరికి రా. ఈ స్త్రీ 18 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఆ రోజు ప్రభువు ఆమె కలుసుకున్న రోజు అండి, ప్రభువును చూచిన రోజండి, ప్రభువును తెలుసుకున్న రోజండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఏంటి, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి. బహుశా ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈవిడ ఎప్పుడు పోతుందో అనుకుంటున్నారు, పోతే బాగుండు అనుకుంటున్నారు. అందరూ లోకమంతా పొమ్మంటుంటే యేసయ్య మాత్రం రమ్మంటున్నాడండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఆ భయంకరమైన తుఫాను, ఆ తుఫాన్లో పడవ, ఆ పడవలో శిష్యులు ఉన్నారు. దాంట్లో మత్తయి సువార్త 14వ అధ్యాయం ఆఖరి భాగంలో వ్రాయబడి ఉంటుంది, తీయవసరం లేదు. కానీ యేసయ్య నీళ్ల మీద నడిచి వస్తున్నాడండి. వస్తున్నప్పుడు పేతురు ఆయన్ని చూచి, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి రావడానికి నాకు సెలవిమ్మని అడగా. ప్రభువా నీవే అయితే ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా నువ్వు నిజంగా రక్షకుడు అయితే నాకు ఈ కార్యం చేయి, నన్ను రక్షించు, నీ దగ్గర నేను వస్తాను. ఎంత చక్కని మాట. ప్రభువా నీవే అయితే ఈ నీళ్ల మీద నడవడానికి నాకు సెలవి. యేసయ్య వద్దన్నాడా? నువ్వు ఆ పని చేయలేవు అన్నాడా? లేదండి. ఆ భయంకరమైన తుఫాన్లో, చీకట్లో, సముద్రం అలలతో నింపబడి గందరగోళంగా ఉన్న టైంలో యేసయ్య అన్నాడు, ఆయన రమ్మనగానే పేతురు ఆయన ఎద్దుకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచానని అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈరోజు ఆయన రమ్మనే దేవుడు పొమ్మనేవాడు కాడండి. చాలామంది ఏమంటారంటే ఆయన ఎప్పుడు నన్ను పిలుచుకుంటాడో అప్పుడు వస్తానండి. లేదు, ఆయన పిలుపు ఎప్పుడు కూడా నీ కొరకు సిద్ధంగా ఉంది. నువ్వు దిగడానికి రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకించినా, వీధిలో ఉన్న వాళ్ళందరూ అసహించుకున్నా, ఈమె మాత్రం ఆ వంగిపోయిన నడుముతో, కంపుకొట్టిన బట్టలతో, సవరణ లేని లేక ఆ జుత్తుతో ఆమె సమాజ మందిరానికి వచ్చింది. యేసు ఆమెను చూచి రమ్మని పిలువగా రమ్మంటున్నాడండి. ఆయన దగ్గరికి రా. ఎప్పుడైతే ఆయన పిలిచాడో ఆమె లేచి ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గుళ్ళో ఉన్నవాళ్ళు, సమాజ మందిరంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నా ఆమె లేచి వస్తుంది. ఆమె దగ్గరికి రాగానే యేసయ్య ఆమెను చూచి ఒక చక్కని మాట అన్నాడు, అమ్మా. ఎంత చక్కని మాట అండి. సృష్టిలో తీయని పిలుపు అమ్మ. దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారేమో కానీ అమ్మ లేదన్న వాళ్ళు ఎవరు ఉండరు. యేసు ఈ దయ్యం పట్టిన స్త్రీని, కంపు కొడుతున్న స్త్రీని, సిగ్గుతో ఉన్న స్త్రీని ఆయన చూచి రమ్మని పిలిచి దగ్గరికి రాగానే అమ్మా అని పిలుస్తున్నాడు. ఇది యేసు యొక్క ప్రేమ కలిగిన పిలుపు, యేసు యొక్క సంస్కారవంతమైన పిలుపు. బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఇక్కడ వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్గా పట్టబడి ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీని అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళ పాకెట్స్లో రాళ్ళు వేసుకుని వచ్చారండి. యేసు దగ్గరికి తీసుకొచ్చి ఆమెను తిడుతూ గుద్దుకుంటూ వచ్చి యేసుతో ఈ మాట్లాడినారు. ఆయన ఇరికించాలని వాళ్ళు, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుంటుండగా పట్టుకున్నాం, ఈమెను రాళ్లతో కొట్టమంటావా లేక నీ ప్రేమ బోధతో ఈమెను క్షమిస్తావా? అప్పుడు యేసు, మీలో పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదటి రాయి వేయండి అన్నాడు. అందరూ రాళ్ళు కిందన పడేసి వెళ్ళిపోయారు. ఆ తరువాత చదువుదాం. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఏమండి, యేసు ఆమెను చూచి తల ఎత్తి చూచి అమ్మా అంటున్నాడు. ఎవరిని అంటే
వ్యభిచారంలో పట్టుబడి ఒక స్త్రీని అమ్మాని పిలవగలిగిన యేసు ప్రేమ ఎంత గొప్పది, యేసు ప్రేమ ఎంత గొప్పది. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం తీయవసరం లేదు. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. యేసయ్య ప్రేమ శిష్యులు అంటారు ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందంటారు. ఆ స్త్రీని కూడా చూచి అమ్మా అని పిలిచాడు. పిల్లలు ఒక్కసారి ఒక వేలు మన వైపు చూపించుకుందాం. ఎవరైనా జీవితంలో బలహీనత ఉన్నవాళ్ళు మనకి ఎదురైతే జీవితాంతం కాకుల్లాగా వాళ్ళని పొడుస్తూ ఉంటాం, వాళ్ళని అస్సలు క్షమించం. ఈమె సంగతి మాకు తెలియదా అన్నట్టుగా మాట్లాడుకుంటాం. ప్రియులారా, ఈరోజు సంఘానికి పట్టిన ఒక గ్రహచారం ఏంటంటే వెనకాతల మాట్లాడుకోవడం, క్షమించలేని గుణం. ఈరోజు యేసయ్యే ప్రేమించాడు, యేసయ్యే క్షమించాడు. కాబట్టి మనం కూడా తప్పకుండా ప్రేమించాలి, క్షమించాలి. ఆ స్త్రీని అస్సలు ఒక మాట అనకుండా పైపెచ్చి అంటున్నాడు, ఎవరినూ నీకు శిక్ష విధించలేదా, వారు ఎక్కడ ఉన్నారు అన్న మాటకి అర్థం ఏంటంటే నిన్ను అనుక్షణం మానసికంగా శారీరకంగా మరి హింసిస్తున్న వారు, ఏదో రకంగా చిన్న చూపులు చూస్తున్నవారు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారమ్మా అని యేసయ్య అడుగుతున్నాడు. 2020 అంతా కూడా ఎటువంటి చిన్న చూపులు చూశారో లేక ఎటువంటి మానసికంగా నిన్ను హింసించారో, కానీ యేసయ్య అంటున్నాడు అమ్మా వారు ఎక్కడున్నారు అంటే నిన్ను బాధించిన సంవత్సరం ఏమైంది, ఎక్కడుంది, అయిపోయింది. ఇదిగో నేను కూడా నీకు శిక్ష విధించను. యేసయ్య శిక్షించడానికి రాలేదండి, క్షమించడానికి ఆయన వచ్చాడు, నిన్ను ప్రేమించడానికి ఆయన వచ్చాడు, నువ్వు చక్కగా నిలవబడాలి కోరడానికి వచ్చాడు, నిన్ను నిలవబెట్టడానికి వచ్చాడు. ప్రియులారా, ఆమె లేదు ప్రభు అంటే నేను కూడా నీకు శిక్ష విధించను, నీ వెళ్ళి ఇకను పాపము చేయొద్దు. ఇది యేసు ప్రబోధం, యేసు బోధ. గతంలో 2020 వరకు ఏమేం జరిగిందో వదిలేద్దాం. ఈ కొత్త సంవత్సరంలో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి అందరూ ముట్టుకోవడానికి అసహించుకున్న ఆ స్త్రీ తల మీద చేతులు వేశాడట. చేతులు వేసి చేతులుంచగానే నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమె తల మీద చెయ్యి ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. పిల్లలు హెచ్కేలో మనం చూసాం, నువ్వు చక్కగా నిలవబడువు, నేను నీతో మాట్లాడాలి అన్నప్పుడు ఆయన ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టు. ఇంకొంచెం కిందకి వెళ్తే 5-6 వచనాలు అనుకుంటాను. నరపుత్రుడా, నువ్వు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోను తిరుగుచున్నావు. తేళ్ల మధ్యన తేలు ఎంతో మర్యాదగా వస్తుందటండి, కుట్టేసి అంతే మర్యాదగా వెళ్ళిపోద్ది. అయినను ఆ జనులంటే ఎవరు? బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ తుప్పలు, తేళ్లు, వీళ్ళందరూ జనుల గురించి చెప్తున్నాడండి. వాళ్ళ మధ్య నువ్వు నివసిస్తున్నావు, అందువల్ల నీకు నెమ్మది లేదు, ఆదరణ లేదు. ఏమండి, కొన్ని జీవితాల్లో అప్పుల వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు బాధిస్తూ ఉంటారు, ఎక్కడ కనబడితే అక్కడ. ప్రియులారా, ఇటువంటి అన్ని పరిస్థితుల్లోంచి ప్రభు నిన్ను లేవనెత్తి నిలవబెట్టాలని ఆశపడుతున్నాడు. చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. నీ చుట్టూ ఉన్నవి తేళ్లు, బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ తుప్పలు, నాకు తెలుసు. నువ్వు చక్కగా నిలబడి నేను మాట్లాడితే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రియులారా, దేవుడు వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగిందంటే ఆయన పలికిన వెంటనే దాంట్లో శక్తి ఉందండి, శక్తి ఉంది. నీ పరిస్థితిని మార్చగలిగే శక్తి యేసయ్యకుంది. ఈరోజు ఆయన దగ్గరికి వస్తావా? ఆయన ఆత్మచేత నువ్వు నింపబడితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఒకటే ఒక కండిషన్, ఆయన దగ్గరికి రా. ఉన్న పాటున ఆయన దగ్గరికి రా. చక్కని పాట మనం తెలుసు, ఉన్న పాటున వచ్చు చున్నాను ప్రభువా. నువ్వు ఉన్నట్టుగా ఆయన రమ్మంటున్నాడు నిన్ను. నువ్వు ఏమి చేయాల్సిన లే. నువ్వు పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయనే పొందేశాడు. నీ కొరకు సిలువలో యాగమయ్యాడు, బలియాగమయ్యాడు. నువ్వు చేయవలసింది ఏం లేదు. ఆయన దగ్గరికి రా, యాజ్ ఇట్ ఈజ్. ఉన్న పాటున ఆయన దగ్గరికి రా. నువ్వు ఎలాగున్నావో అలాగే రా. ఆయన నేను చక్కగా నిలవబెట్టి నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. వాక్యంలో వ్రాయబడి ఉంది, ఫిలిప్పీ 4:13,
నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే అక్కడ మాట వ్రాయబడింది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దానికి ఇంగ్లీష్ బైబిల్లో ఎక్స్ప్లాయిట్స్ అన్నారు. అవునండి, అద్భుతాలు దేవుడు చెయ్యాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఆయన కొరకు నిలవబడాలి, ఆయన దగ్గరికి రావాలి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ దినం నీ దినం, ప్రభు ఇచ్చిన దినం. ఈ దినాన్న నీ చేతిలో ఉన్న ప్రతి డిప్రెషన్ నుంచి, నిరాశ నుంచి, నిస్పృహ నుంచి నువ్వు విడుదల పొందాలి ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు చక్కగా నిలవబడి దేవుని మహిమపరచాలని ఆశపడుతున్నాడు. దయచేసి గమనించండి, ఆయన నిన్ను నిలవబెట్టేవాడు, నిన్ను బలపరిచేవాడు. అదే వాక్య భాగంలో కొంచెం మనం ముందెళ్తే లూకాసు సువార్త 13వ అధ్యాయంలో ఏమంటే అక్కడ మాట వ్రాయబడింది. యేసయ్య స్వస్థపరచబడి స్త్రీని గురించి శాస్త్రులు పరిచయులు ఆయన ప్రశ్నలు వేస్తున్నారు. ఇది విశ్రాంతి దినం కదా, ఈరోజు ఏ పని చేయకూడదు కదా అన్నప్పుడు యేసయ్య వాళ్ళతో మాట అన్నాడు, ఇదిగో 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ కట్ల నుంచి విడిపించతగదా. ఇప్పుడు అర్థమైంది ఆయన నడుము ఎందుకు వంగిపోయిందో. సాతాను ఆ పీక మీద కూర్చొని ఆమెను పూర్తిగా వంచేశాడు, మెడకి కాళ్ళకి కట్లు కట్టేశాడండి, తాళ్లతో బంధించాడండి. ఎవరు బంధించారంటే సాతాను బంధించేవాడైతే యేసయ్య విడిపించేవాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దామండి. అవునండి, నీ పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన దేవుడు, నీ కట్లను తెంపేసే దేవుడండి. జకర్యా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా ఈ కోటను మరలా ప్రవేశించుడి. బంధకంలో ఉండి కూడా నిరీక్షణ గలవారులారా. ఈరోజు నీ నిరీక్షణ పోకూడదండి. బంధకములు ఉండొచ్చు, ఆ బంధకంలో ఉండి కూడా ఆయన యందు నిరీక్షణ ఉంచు, ఆయన కొరకు కనిపెట్టు, ఆయన విడుదల కొరకు కనిపెట్టు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేసి అక్కడ ముగిస్తే అక్కడి నుంచి దేవుడు తన పని మొదలు పెడతాడట. ఒక సేవకుడు చెప్పిన మాట. అవునండి, బంధకాలు ఉన్నాయా? ఏమి నిరాశ చెందొద్దు, నిస్పృహ చెందొద్దు. ఈ దినం నీ దినం, ఈ సంవత్సరం నీ సంవత్సరం, ప్రభువు నీకు ఇచ్చిన సంవత్సరం. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా లేచి మీ కోటను మరలా ప్రవేశించండి. అవును, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ తిరిగి ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ ఆనందం, నీ సంతోషం, నీ సమాధానం అన్నీ కూడా ప్రభు నీకు తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆత్మీయంగా కూడా నిన్ను వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. చదువుదాం, మరొక వచనం చదువుదాం. ఈ వచనం మీరు చెప్పాలి ఎక్కడుందో. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడును కీడు చేయుచున్నాను. ఇది ఎందువల్ల అంటే నాలో దాగి ఉన్న పాప మరణ నియమం అంటున్నాడు. గుర్తుకొచ్చిందా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడిందండి. చాలాసార్లు నువ్వు చేయాలనుకున్న పని చేయలేకపోతున్నావు, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నావో అదే చేస్తున్నావు. కారణం ఏంటంటే పాపానికి లోనైన శరీరం. ఈ స్థితి నుంచి నీకు విడుదలిచ్చేవాడు ప్రభు. ప్రియ సోదరుడా, సోదరి, నీ చేతుల్లో ఏ బలహీనత ఉందో ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీకు విడుదలిచ్చే దేవుడు, బంధకాల్లో ఉంటే ఆ బంధకాలని తెంచే దేవుడు. ఆయన ప్రేమ కలిగిన యేసయ్య. ఆయన దగ్గరికి వద్దామండి, ఆయన దగ్గరికి వద్దాం. ఈరోజు ప్రత్యేకమైన దినం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి వింటున్నవారు, చూస్తున్నవారు మీరు ఎక్కడుంటే అక్కడే ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. ప్రభువా, నాలోనికి రండి నాయన. పరిశుద్ధాత్మ దేవా, నాలోనికి రండి. నన్ను బలపరచండి, నన్ను నిలవబెట్టండి. నేనేది పోగొట్టుకున్నానో దాన్ని తిరిగి నాకు దయచేయండి. దావీదు దాన్ని పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్నాడు, వాటికంటే మరి ఎక్కువగా పొందుకున్నాడని వాక్యంలో వ్రాయబడి ఉంది.
మరొక వచనం చూసి మనం ముగించుకుందామండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమగునుగాక ధైర్యము తెచ్చుకొనుమని నాతో చెప్పాను. ప్రియులారా, నీవు నాకు బహుప్రియుడు, ఈ మాట ఎక్కడుందో మీకేమైనా అర్థమవుతుందా? దానియేలు గ్రంథం అండి. దానియేలు అప్పటికే 21 రోజు ఉపవాసం ఉన్నాడు. చాలామంది లెంట్ దినాల్లో ఉపవాసాలు ఉంటారు. అయితే దానియేలు చేసిన ప్రార్థన మొదటి దినమే దేవుని దగ్గర చేరిందట. ఆ దేవుని సన్నిధిలోంచి జవాబును పట్టుకొని వస్తున్నాడు. ఈలోగా మధ్యాకాశంలో పారసీకుల రాజ్యాధిపతి అనగా సాతాను ఆ దూతను అడ్డగించాడు. 21 రోజులు మధ్యాకాశంలో పోరాటం జరిగింది. ఎవరికంటే ఆ దేవుని దూతకి సాతానుకి. 21 రోజులు అయిన తర్వాత మిఖాయేలైన దూత యొక్క సహాయంతో ఆ పారసీకుల రాజ్యాధిపతి లేక సాతాను ఓడించి ఆ దూత వర్తమానాన్ని కిందకి తీసుకొని వచ్చాడండి. కిందకి తెచ్చేసరికి దానియేలు ఇంకా మోకాళ్ళ మీదే ఉన్నాడు, ఇంకా ప్రార్థనలోనే ఉన్నాడు. ఒకవేళ దానియేలు అక్కడ లేకపోతే ఎవరికి ఇవ్వాలి జవాబు? మనం ప్రార్థన మొదలు పెడతాం, ప్రార్థన చేస్తాం, కానీ జవాబు వచ్చే వరకు ఓపిక పట్టలేమండి. రిటర్న్ పోస్ట్లోనే మనకు జవాబులు రావాలి, లేకపోతే అక్కడి నుంచి లేచిపోతాం. లేదండి, ప్రభుని ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. అందువల్ల ఆయన దగ్గర ధైర్యముగా ఉండు, ప్రార్థన చేయి. ప్రభు నిన్ను దీవిస్తాడు, నీ పరిస్థితులన్నింటినీ మారుస్తాడు. ప్రియులారా, మీరు ప్రార్థనకి మోకరించినప్పుడు దయచేసి నన్ను, నా కుటుంబాన్ని, ఈ పరిచర్యను కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఇది నిరంతరాయముగా కొనసాగునట్లు ప్రభు కృప దయచేయనట్లు ప్రార్థన చేసుకుందామండి. తల వంచండి. స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ దినాన మరొకసారి ప్రియులందరితో మీ మాటలు పంచుకోవడానికి ప్రభు మీరిచ్చిన గొప్ప కృప కొరకు మీకు వందనాలు. మరణానికి లోనైన మరణ పరిస్థితిలో నుంచి నన్ను లేవనెత్తి నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు. ఈరోజు వింటున్నవారు, చూస్తున్నవారు అందరూ కూడా మీ కొరకు లేచి నిలవబడడానికి మీ ఆత్మతో వాళ్ళని బలపరచండి నాయన, స్థిరపరచండి నాయన. వారు బ్రతుకులో ఉన్న ప్రతి లోటు మీరు తీర్చి మీ ఆశీర్వాదాలతో నింపండి నాయన. మీ ఆశీర్వాదాలకు వారసులు అవ్వడానికే మీరు మమ్మల్ని పిలుచుకున్నారని 1 పేతురు పత్రికలో మీరు సెలవిస్తున్నారు నాయన. దీవించండి. మరలా మేము ఈ రీతిగా కలుసుకునే కృప దయచేయమని మీ నామానికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం మీకును మీ కుటుంబస్తులకును సదాకాలము తోడై వర్ధిల్ల చేసి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.